ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం నుంచి విత్తనాల కోసం దుకాణాల వద్ద రైతులు క్యూ కట్టారు. కొంతమందికి విత్తనాలు విక్రయించిన వ్యాపారులు ఆ తర్వాత స్టాక్ లేదని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు దుకాణాల్లోకి దూసుకు వెళ్లారు. వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో రైతులకు వ్యాపారులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను అడ్డుకొని చెదరగొట్టారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి విత్తనాలను ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రైతులు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం నుంచి విత్తనాల కోసం దుకాణాల వద్ద రైతులు క్యూ కట్టారు. కొంతమందికి విత్తనాలు విక్రయించిన వ్యాపారులు ఆ తర్వాత స్టాక్ లేదని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు దుకాణాల్లోకి దూసుకెళ్లారు. వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో రైతులకు వ్యాపారులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను అడ్డుకొని చెదరగొట్టారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి విత్తనాలను ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రైతులు ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కొరత అధికంగా ఉంది. గత కొద్ది రోజుల్లో కూడా దుకాణాల ముందు రైతులు బారులు దూరుతా ఉన్నారు. ఇదే క్రమంలో ఈ రోజు కూడా ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో రైతులు విత్తన విక్రయ కేంద్రాల వద్దకు వచ్చారు. అయితే 2 గంటల పాటు విక్రయించిన వ్యాపారులు ఒక్కసారిగా కూడా విత్తనాలు కొరత ఉందని చెప్పడం, స్టాక్ లేదని చెప్పడంతో కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన దిగారు. పెద్ద సంఖ్యలో రైతులు రావడం, వారందరూ కూడా దుకాణాలపై దూసుకెళ్లే నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రైతులకు వ్యాపారులకు మధ్య వాగ్వాదం చోటు నేపథ్యంలో పోలీసులు రైతులను అక్కడి నుంచి పంపించడం జరిగింది. అయితే రైతులకు సంబంధించి పెద్ద సంఖ్యలో వచ్చిన రైతులు మనం విజువల్స్ చూస్తున్నావచ్చు. పెద్ద సంఖ్యలో రైతులు వచ్చి ఒక్కసారిగా కూడా వ్యాపార సంస్థల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు సంయమనం పాటించి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఈ ఆందోళన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆదిలాబాద్ లో రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటూ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ట్వీట్ల నేపథ్యంలో పోలీసులు కూడా సీరియస్ గా స్పందించారు. తాము ఈ రోజు లాఠీ చార్జ్ చేయలేదు, పెద్ద సంఖ్యలో వచ్చిన రైతులను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేసిన తప్ప ఎవరిపైనా కూడా లాఠీ చార్జ్ చేయాలని చెప్పి ఎస్పీ గౌసాలం కాసేపు కింద ప్రకటించారు. రైతులు పెద్ద సంఖ్యలో రావడం, వ్యాపారులకు సంబంధించి వ్యాపారులను రైతులను కంట్రోల్ చేయడం చెప్పడం జరిగింది. మొత్తం మీద కూడా విత్తనాల కొరత అనేది రైతులను వేధిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక తోపులాట జరిగిందని చెప్పవచ్చు. పెద్ద సంఖ్యలో రైతులు ప్రతిరోజు విత్తనాల కోసం వస్తున్నారు. అయితే అవసరం మేర విత్తనాలు అందుబాటులో లేకపోవడమే ప్రస్తుత పరిస్థితి కారణమని చెప్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.